అక్కినేని అఖిల్ పెళ్లి విషయంలో ఇండస్ట్రీలో పెద్ద హడావుడి ఉండవలసిన పరిస్థితి అయినా అతని వివాహం చాలా సింపుల్గా, నిరాడంబరంగా జరిగింది. సెలబ్రిటీ పెళ్లిళ్లు సాధారణంగా చాలా ఘనంగా 3 రోజుల పాటు హల్దీ, మెహందీ, సంగీత్ వంటి వేడుకలతో భారీ రిసెప్షన్తో జరుగుతాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సినీ పరిశ్రమ ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు హాజరై పెద్ద హంగామా చేస్తారు. కానీ అఖిల్ పెళ్లి విషయంలో ఈ మొత్తం హడావుడి లేనంత మాత్రం కనిపించలేదు. ముంబైకి చెందిన జైనబ్ రజ్వీతో అఖిల్ వివాహం చాలా సింపుల్గా, కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొద్దిగా స్నేహితులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మాత్రమే జరిగింది. నాగార్జున ఈ విషయంలో విభిన్నంగా నడుచుకున్నారు. పెద్ద కుమారుడు నాగచైతన్య వివాహం ఘనంగా జరిగిందని అందరికీ తెలిసిందే. కానీ అఖిల్ వివాహానికి మాత్రం భారీ ప్రాముఖ్యత ఇవ్వలేదు. అఖిల్, జైనబ్ ఇద్దరూ అనేక మంది ప్రేమకు, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి 10 నెలల సమయం ఇచ్చి నిశ్చితార్థం తర్వాత వివాహానికి వెళ్లారు. ఈ సింపుల్ వివాహం అక్కినేని కుటుంబంలో పెళ్లిళ్లు అంత సులభంగా కలిసిపోకుండా ఉండడం వాస్తవమని స్పష్టమైంది. నాగచైతన్య, సమంత విడిపోయిన సంగతి, నాగార్జున రెండో పెళ్లి చేసుకున్న విషయం, మేనల్లుడు సుమంత్, కీర్తిరెడ్డి విడిపోవడం, ఇలా కుటుంబంలో విడాకులు జరిగాయన్న విషయం అందరికీ తెలిసిందే. నాగార్జున అఖిల్ వివాహాన్ని తక్కువ ఘనతతో నిర్వహించి అతను పెద్ద స్టార్ అనే భావన, ఆస్తులు పెదవులాట అనిపించకుండా చక్కగా, నిరాడంబరంగా తీసుకున్నాడు. ఈ వివాహం ద్వారా అఖిల్, జైనబ్ ఇద్దరు కొత్త జీవితాన్ని సాధారణంగా ప్రారంభించారని చెప్పాలి.